అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చేయబోతున్నాము అరటికాయతో చాలా డిఫరెంట్గా రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కర్రీ అన్నమాట. సో దానికి ఏమేమి కావాలో మీకు చెప్పేస్తాను, చూసేయండి. చపాతీలోకి, పుల్కాలోకి, దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది మనకి 2 అరటికాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఇంకా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అన్నమాట, పొట్టు తీసినవి. అలాగే 2 ఇంచుల అల్లము, ఇంకా గుప్పెడైతే జీడిపప్పు. దీంట్లో కూడా కావాల్సిన పదార్థాలు చెప్తాను. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఫ్రెష్ క్రీము, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, ఇవే అనమాట దీంట్లో కావాల్సినవి. సో ఎలా చేయాలనేది ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. నెయ్యి అయితే యాడ్ చేస్తాను. నెయ్యిలో వెల్లుల్లి రెబ్బలు వేయించుకుంటాం అన్నమాట. నెయ్యిలో వెల్లుల్లి వేసుకోవాలి, జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాము ప్లేట్లోకి. ఇప్పుడు అరటికాయని అయితే ఈ తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 80% అయితే కుక్ చేసుకుందాం. ఓకేనా? వాటర్ అయితే తీసుకుంటాను. ఇక్కడ పెట్టి దాంట్లో జస్ట్ వెయిట్, కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి ఇప్పుడు వీటిని అయితే మనము 80% అయితే కుక్ చేసుకుందాం. ఇక్కడైతే మన అరటికాయ అయితే ఉడుకుతుంది. దీన్ని మూత పెట్టేసి ఉడికించుకుందాము. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయి, వెల్లుల్లి వేయించాం కదా, సో అదే కడాయి అయితే పెట్టేసి దీంట్లో కొద్దిగంత ఆయిల్, కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు అల్లము, ఇంకా ఉల్లిపాయ, టమాటా, ఇంకా జీడిపప్పు, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం గార్లిక్ని మనము పేస్ట్ చేద్దాం. వచ్చేసేయండి, ఇలా స్మాష్ చేస్తే సరిపోతుంది. మనకి గార్లిక్ స్మాష్ చేసాము స్మూత్గా, ఫ్లేవర్ బాగా వస్తుంది. మనకి టమాటా ఇవన్నీ బాగా, ఉల్లిపాయ బాగా మగ్గినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగంత ఆయిల్ అయితే వేసుకొని నలిపి పెట్టుకున్న వెల్లుల్లి ఇలా వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ఈ పేస్ట్ అయితే వేసి వేయించుకోవాలి. వాటర్ పోసి ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇదంతా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడర్, ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుకోవాలన్నమాట. మసాలాలన్నీ వేగాలండి. మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. 80% అయితే కుక్ చేశాను అరటికాయ. ముక్కలకి పట్టేలాగా బాగా గట్టిగా కాకుండా జస్ట్ స్మూత్గా కలుపుకోవాలి. కలిపి కొద్దిగంత వాటర్, 1 టీ గ్లాస్ అంతా వాటర్, పోసి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగంత కసూరి మేతి, లేదు అంటే పాలు కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ అయితే. వావ్, చూసారా ఫ్రెండ్స్, ఎంత క్రీమీగా ఎంత బాగుందో కదా. చూస్తుంటేనే టెంప్టింగ్ అనమాట.
సో 1 నిమిషం పాటు అయితే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి చపాతీలు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోస్టెడ్ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అరటికాయతో ఇలాంటి కాంబినేషన్ నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. నేనైతే ఈ చపాతీ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.